ఆచి చికెన్ మసాలా. టాలీవుడ్లో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ వరుస వివాదాల్లో ఉంటున్నారు. దేశంలో జరుగుతున్న పలు అంశాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీపై తెగ నోరు పారేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ను ఇబ్బంది పెట్టడమే తన లక్ష్యం అన్నట్టుగా ట్వీట్ వారు చేస్తున్నారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్కు ఓ టాలీవుడ్ నిర్మాత కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారా? ప్రకాష్ రాజ్ కంటే ముందే ట్వీట్ వార్ను మొదలు పెడుతున్నారా? ఇంతకీ ఎవరా నిర్మాత? ఏంటా ట్వీట్ స్టోరీ? టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్ లేనిపోని వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. అవసరం లేని అంశాలను కూడా తలదూర్చి నోరు పారేసుకుంటున్నారు. ఇటీవల గోదావరి జిల్లాలో జరిగిన ఓ సభలో మతపరమైన వ్యాఖ్యలు చేసిన వారిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై ప్రకాష్ రాజ్ స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల ఆదేశాలతో జరిగినట్లు ఇది మంచి పద్ధతి కాదు అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అవుతుంది. అయితే ఇప్పటికే ప్రకాష్ రాజ్ కర్ణాటక ధర్మస్థలి వివాదంలో ఉన్నారు. మరోవైపు 4 రాష్ట్రాల్లో ఓటరు గుర్తింపు కలిగి ఉండడంపై కూడా ఆయనపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ ఏపీలో అనవసర వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి గట్టిగానే ఆయనకు హెచ్చరికలు పంపారు. అనవసరంగా ఏపీ విషయంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. అయినా ప్రకాష్ రాజ్ మాత్రం తన ట్వీట్ వరకు ఎండు కార్డు వేయడం లేదు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ బీజేపీ నేతల పనితీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు బీజేపీతో కలిసి ఉన్న రాజకీయ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ప్రకటనల విషయంలో ప్రకాష్ రాజ్ తీవ్రంగా విభేదిస్తూ అనేక రకాల వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నిస్తాను అంటూ నిత్యం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రభుత్వ పెద్దలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో యూట్యూబర్ రావణ్ను అరెస్టు చేశారు. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ స్పందించారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తారా అంటూ నిలదీశారు. దాంతో ప్రకాష్ రాజ్ తీరుపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ప్రకాష్ రాజ్ తీరుపై టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ అటాకింగ్ పెంచారు. ప్రతిరోజు ఉదయాన్నే ప్రకాష్ రాజ్ ఓ ట్వీట్ చేయడం, ఆ ట్వీట్ లో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం డైరీ రొటీన్ గా మారిపోయింది. నెటిజన్లు కూడా ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవరు కనిపించరా అని ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ అయితే ప్రకాష్ రాజ్ ని ట్విట్టర్లో ఓ ఆట ఆడుకుంటున్నారు. అంతేకాదు సినీ నిర్మాత బండ్ల గణేష్ సైతం ప్రకాష్ రాజ్ కు గట్టిగా ఇచ్చి పడేస్తున్నారు. బండ్ల ట్విట్టర్ తెరిస్తే అందులో సగం ట్వీట్లు ప్రకాష్ రాజ్ ని ఉద్దేశించి ఉండడం హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ ను మళ్లీ టార్గెట్ చేశారు. ఇంకా ట్వీట్ వేయలేదేంటి, డబ్బులు ముట్టలేదా, అకౌంట్ ఒకసారి చెక్ చేసుకో అంటూ ప్రకాష్ రాజ్ ను ప్రశ్నించారు. రాత్రి తాగడం, పొద్దున్నే వాగటం అంటూ కౌంటర్ అటాక్ దిగిపోయారు. పనికిరాని పోస్టులు, పనికిరాని మాటలు, పనికిరాని గొడవలు, ఇదే నీ దినచర్య. హాయిగా నీ పని నువ్వు చూసుకుని సంతోషంగా బతుకు. అనవసరంగా ఇతరుల గురించి నోరు పారేసుకుని నీ విలువను నువ్వే తగ్గించుకోకు అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చారు. అయితే ఇంతవరకు బండ్లకు ప్రకాష్ రాజ్ ఒక్కసారి కూడా సమాధానం చెప్పలేదు. కనీసం తనని తాను డిఫెండ్ చేసుకోవడానికి కూడా చూడలేదు. బండ్ల దూకుడేంటో ప్రకాష్ రాజ్కి బాగా తెలుసు. తాను రియాక్ట్ అయితే బండ్ల నుంచి వచ్చే బదులు మరోలా ఉంటుంది. ప్రకాష్ రాజ్ జీవితం మొత్తాన్ని బండ్ల బజార్లో పెట్టేస్తాడు. ఆ భయం కొద్దే ప్రకాష్ రాజ్ నోరు మెదపట్లేదనే చర్చ జరుగుతుంది. మొత్తానికి ప్రకాష్ రాజ్పై బండ్ల గణేష్ వేస్తున్న ట్వీట్లు, ఇస్తున్న జర్కులు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో చూడాల్సి ఉంటుందంటున్నారు టాలీవుడ్ వర్గాలు.